హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళైతే మళ్ళీ నేను మన హున్నూర్ సాబ్ గుట్ట దర్గాకి అయితే వచ్చాను. మన సబ్స్క్రైబర్ ఒకరు పైన ఇవాళ ఇది మొహరం మంత్ కదా, మన సబ్స్క్రైబర్ ఒకరు పైన పీర్లు పెట్టింటారు, అంటే పంజాలు కూర్చోబెట్టింటారు, వెళ్ళి చూపించండి అన్నారు. తన కోసమే వచ్చాను ఇక్కడికి. అలాగే ఇక్కడికి మనం ఇంకోసారి వద్దామని కూడా అనుకున్నాం. నైట్ టైంలో ఒకసారి వచ్చి వెనకాల మన మదనపల్లి ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం కదా, అది కూడా చూపిస్తాము. చూడండి, ఫస్ట్ మన మదనపల్లిని చూసి తర్వాత లోపలికి వెళ్దాం రండి. ఇదిగో ఇదే మన మదనపల్లి. ఇక్కడ నుంచే మనం ఇంతకుముందు డే టైంలో చూసామంతా, బట్ ఇదంతా నైట్ టైం ఎలా ఉంది చూడండి, ఎంత బాగుంది, సూపర్గా ఉంది. సో నైట్ టైంలో లైట్లు వేస్తే మన మదనపల్లి ఇలా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం రండి. సో ఇదైతే ఎంట్రన్స్. మనం కింద నుంచి ఇలా వచ్చాము. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఇలాగే వచ్చాను. ఇదైతే మనం పైకి వెళ్ళబోతున్నాం. పైన అంతా చాలా కామ్గా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే. ఇంతకుముందు నేను మీకు చూపించాను కూడా పైన ఎంత బాగుంటుంది అని చెప్పి. సో మనం ఇక్కడ చెప్పులు వదిలేసి అలా పైకి వెళ్దాం. మొత్తం ప్రశాంతంగా ఉంది, కూర్చున్నారు అందరూ ఇక్కడ. సో నైట్ టైం మన దర్గా అయితే ఇలా ఉంటుంది, లైట్లు వేసి డెకరేటివ్గా బాగుంది కదా. డే టైంలో కంటే నైట్ టైంలో ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ వీడియో వచ్చి నేను హబీబుల్లా వార్సీ అనే ఒక అతను రిక్వెస్ట్ చేశాడు, మొహరంలో వెళ్ళి ఒకసారి చూపించండి అని చెప్పి. ఇక్కడ పంజాలు అయితే కూర్చోబెట్టారు పీర్లని. సో ఇక్కడే ఉంటుంది అది. లోపల ఫుల్ జనాలు ఉన్నారు. లోపలికి వీడియోగ్రఫీ అలా ఉంటుందో లేదో తెలియదు, బట్ ట్రై చేస్తాను లోపలికి క్యాప్చర్ చేయడానికి, చూద్దాం. సో ఇదే మీకు పంజాలు పెట్టే ప్లేసు. అక్కడ ఉన్నాయి కదా లోపల, అవే పంజాలు. వీడియో తీసాను, చూపిస్తాను. ఇదే పంజాలు. సో పంజాలు అయితే చూపించేసాను కదా. ఇవాళ ఫ్రైడే, అందుకని చాలామంది వచ్చారు ఇక్కడ. ఈ వీడియో వచ్చి ఎక్స్క్లూజివ్గా హబీబుల్లా వార్సీ కోసం అయితే తీశాను నేను. అతను అడిగాడు అదే పనిగా కమెంట్లో, మొహరం కదా పంజాలు కూర్చోబెడతారు, ఒకసారి చూపించండి అని చెప్పి. సో తన కోసమే ఎక్స్క్లూజివ్గా వచ్చాను. ఇవాళ బెంగళూరు నుంచి వచ్చిన అలిసిపోయి ఉన్నా, మరి నీకోసమే వచ్చా హబీబుల్లా. ఇలాగే వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడైతే అందరూ ఇంకా కిందకైతే దిగుతున్నారు, నేను కూడా దిగుదాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మీరు ఏవేవి చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి. అక్కడికి ఎంత కష్టమైనా సరే వెళ్ళి తీసి మీకోసం అయితే పెడతాను. పోయే ముందు, కిందికి దిగే ముందు ఇంకోసారి మన మదనపల్లి అందాలు ఇంకోసారి చూసేద్దాం. ఇక్కడ ఫ్రైడే కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ షర్బత్లు ఇచ్చారు. షర్బత్లు తాగేసి కాసేపు ప్రశాంతంగా కూర్చున్నారు అంతా. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడి నుంచో వ్యాన్లు వేసుకొచ్చారు. చూపిస్తాను చూడండి. ఏదో చూడండి, టెంపో ట్రావెల్ వేసుకొని పైకి వచ్చేసారు. పైన 2-3 కలిసాను నేను. వాళ్ళు ముంబై నుంచి వచ్చారంట మన ఊరికి, అది కూడా ఈ దర్గా కోసమే చూడడానికి. మన ఊర్లో దర్గాను చూడడానికి ముంబై నుంచి, నార్త్ ఇండియా నుంచి కూడా చాలామంది వస్తున్నారంట. ఇంకోసారి మన మదనపల్లి అందాలు నైట్ టైం చూసుకుంటే ఇలా ఉంటాయి. ఇదిగో బస్సిన్కొండ, ఎంత అందంగా ఉంది నైట్ టైంలో లైట్లు వేస్తుంటే. సో
ఇది మన వ్లాగ్ ఈరోజు. సో ఇంకా నేనైతే కిందికి దిగుతున్నాను. నేను ఈరోజు కార్లో రాలేదు, బైక్లో వచ్చా పైకి. డైరెక్ట్ పైకి వచ్చేసాను బైక్ ఎత్తుకొని. సో ఇది ఇవాళ మన వ్లాగ్. అయితే కిందికి దిగేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం సయ్యద్. జై హింద్.